ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ను ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి ఆ తరువాత బెల్ సింబల్ను ట్యాప్ చేయండి. నవరాత్రుల్లో 7వ రోజు ఏ విధంగా అలంకరించాలి, అలానే ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి, అలానే ఏ రంగు చీరను ఆమెకు ధరింపచేయాలి, అలానే ఏ మంత్రాన్ని జపించాలో ఒకదాని తర్వాత ఒకటి చాలా క్లియర్గా తెలుసుకుందాం. జాగ్రత్తగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. ఈ వీడియో ద్వారా మనం కుమారి పూజను ఏ విధంగా చేయాలి, అదేవిధంగా అష్టమి రోజున కొబ్బరికాయకి పూజ ఏ విధంగా చేయాలి ఇవి కూడా తెలుసుకుందాం. 13/10/2021 బుధవారం నాడు తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అంటే ఆశ్వయుజ శుద్ధ అష్టమి రోజున అమ్మవారికి శ్రీ దుర్గాదేవి అలంకరణ చేస్తారు. శరన్నవరాత్రుల్లో ఈ 3 రోజులు అంటే అష్టమి, నవమి, దశమి చాలా ముఖ్యమైన రోజులు. అలానే ఇవి చాలా శక్తివంతమైనవి. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయే భయస్త్రాహినో దేవి దుర్గాదేవి నమోస్తుతే. శరన్నవరాత్రి మహోత్సవాలలో శ్రీ అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరిస్తారు. దుర్గతలను రూపుమాపే దుర్గావతారంతో దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించింది అష్టమి తిథి రోజునే. అందుకే ఆ తల్లి దుర్గా అని కీర్తించబడుతుంది. ఆ అష్టమిని దుర్గాష్టమి అని అంటారు. దేవి దర్శనంతో దుర్గతుల నుండి తప్పించుకోవచ్చు అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. దేవి త్రిశూలం ధరించి సింహవాహనంపై అధిష్ఠించి ఉంటుంది. బంగారు కిరీటాన్ని ధరించి ఆమె తన కాలి కింద మహిషుణ్ణి తొక్కిపట్టి ఉంచుతున్నట్లుగా దుర్గమ్మ దర్శనమిస్తుంది. ఇక అష్టమి రోజు అమ్మవారికి మనం సమర్పించే నైవేద్యాలు అంటే దుర్గాదేవికి సమర్పించే నైవేద్యాలు. ఆ రోజు అమ్మవారికి మనం కదంబం, అలానే ఈరోజు ఉట్టి బెల్లాన్ని పెట్టినా చాలు. ఎందుకంటే బెల్లం పెడితే ఈరోజు మన శోకాలు పోతాయట. అష్టమి కదండి, కష్టాలు తొలగిపోతాయి. ఈ కొబ్బరికాయను కూడా ఈరోజు కొట్టాలి. ఇప్పుడు మనం కదంబం ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. కదంబంకు కావలసిన సామాగ్రి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెసరపప్పు అరకప్పు, బియ్యం 1 కప్పు, వంకాయ 1, బీన్స్ తగినన్ని, బంగాళదుంప 1, చిలకడదుంప 1, ముల్లంగి దుంప 1, గుమ్మడికాయ 1/4 కేజీ, ఆనపకాయ 1/4 కేజీ, దొండకాయలు 6, బెండకాయలు 6, క్యారెట్ 1, టమాటో 2, తగినంత కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి 8, నెయ్యి 1 చిన్న కప్పుతో, చింతపండు గుజ్జు తగినంత, నేను 1 ఫుల్ కప్పు చింతపండు గుజ్జును తీసుకున్నాను, కాస్త బెల్లం, ఉప్పు, పసుపు తగినంత, పోపు గింజలు, ఇంగువ. అయితే కదంబం అనగానే చాలామంది మసాలా సామాన్లు అంటే సాంబారు మసాలాకి ఏ విధంగా మనం మసాలా తయారు చేస్తామో అదే విధంగా తయారు చేస్తున్నారు. ఇది అమ్మవారికి కాబట్టి దయచేసి నేను ఆ మసాలా సామాన్లు వాడటం లేదండి, ఇది గమనించగలరు. అమ్మవారికి ప్రసాదం ఇలానే చేయాలి. అయితే నేను మీకు చూపిస్తున్న కూరగాయలని వాడాను. మనకి ఏ కూరగాయలైనా వాడచ్చు, కానీ ముఖ్యంగా గుమ్మడికాయ, ఆనపకాయ ముఖ్యం. ఆ తరువాత మీరు ఏ కూరగాయలైనా వాడచ్చు. వీటన్నిటినీ ఇలా ముక్కలుగా చేసుకొని సిద్ధం చేసుకొని ఉంచుకున్నాను. కదంబం తయారీ కోసం నేను ముందుగా 1 కప్పు బియ్యాన్ని బాగా కడిగి దానిలో 2 కప్పులు నీళ్లు వేసి ఈ విధంగా అన్నాన్ని తయారు చేసుకుని ఉంచుకున్నాను. అలానే నేను కదంబానికి పెసరపప్పును వాడాను. చాలామంది కందిపప్పును కూడా వాడతారు. 1/2 కప్పు, ఇదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పును తీసుకొని ఉడికించి ఇలా పెట్టుకొని సిద్ధం చేసుకుని ఉంచుకున్నాను. ఆ తరువాత ఒక ప్యాన్లో 1/2 కప్పుతో నెయ్యి వేసి ముందు అందులో పోపు దినుసులు వేసి వేపుకోవాలి. పోపు దినుసులు అంటే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు. అవి వేగిన తరువాత అందులో కరివేపాకు వేసి ఆ తరువాత కొంచెం ఇంగువ వేసి ఆ తరువాత పోపు బాగా వేగిన తరువాత ఈ కూరగాయలన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి నేతిలో వేసి బాగా కలిపి
సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి 10 నిమిషాల తర్వాత మూత తీయాలి. మళ్ళీ కూరగాయలన్నీ ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, కూరగాయలన్నీ ఇప్పుడు బాగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో నేను కొంచెం రుచికి సరిపడినంత ఉప్పును వేస్తున్నాను. ఆ తరువాత కొంచెం కారం వేస్తున్నాను. కారం మీరు సపరేట్గా దేవుడి కోసం తీసి ఉంచితే వాడండి, లేకపోతే పసుపే వేయండి. ఇంట్లో మీరు రోజు వాడే కారం మాత్రం వేయవద్దు, ఎందుకంటే ఇది ప్రసాదం కాబట్టి. అయితే ఇప్పుడు మా కారంలో పసుపు, జీలకర్ర, ధనియాల పౌడరు ఉన్నాయి. అందువల్ల నేను పసుపు సపరేట్గా యాడ్ చేయటం లేదు. మీరు మాత్రం పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకొని పసుపు యాడ్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలో నేను ఒక స్మాల్ కప్పుతో చింతపండు పులుసును వేస్తున్నాను. ఆ తర్వాత ఇదే కప్పుతో మళ్ళీ ఒక కప్పు నీళ్లు వేస్తున్నాను. అంటే ఒక కప్పు నీళ్లు, ఒక కప్పు చింతపండు పులుసు వేసి ఈ ఉప్పు, కారం మొత్తం అన్నీ బాగా కలిపి ఈ పులుపు ముక్కలకి పట్టేటట్టుగా మూత పెట్టి ఉంచుతున్నాను. ఇప్పుడు కరెక్ట్గా నేను దీన్ని 10 నిమిషాలు అయినా సిమ్లోనే మగ్గిస్తాను. ఆ తర్వాత మూత తీసి చూసేసరికి ఈ కూరగాయలన్నీ చక్కగా మగ్గిపోయి ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం సిద్ధం చేసుకొని ఉంచుకున్న పెసరపప్పును వేసి ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న అన్నాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి కనీసం ఒక 10 నిమిషాలు అయినా వీటిని ఇలా మగ్గించాలి. అంటే ఈ పులుపు అన్నానికి పట్టేటట్టుగా మనం మగ్గించి ఉంచాలి. నేను నీళ్లు తక్కువ వేసుకున్నాను, ఎందుకంటే అన్నం పొడి పొడిగా ఉండాలని చెప్పి. ఇది శాకాన్నం, అంటే కూరగాయలతో చేసిన అన్నం. చాలామంది ముద్దగా చేస్తారు, కానీ నేను అన్నం పొడి పొడిగా ఉండేటట్టు ఉండాలని చెప్పి నీరు తగ్గించాను. ఇప్పుడు మూత తీసి చూసేసరికి ఈ విధంగా తయారైంది. అయితే ఆఖరుగా నేను నెయ్యిలో కొంచెం జీడిపప్పును వేపి వాటిని కూడా పైన వేసి ఒక 5 నిమిషాలు శుభ్రంగా కలిపి ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కదంబం సిద్ధమైంది కదండి. ఒక ప్లేట్ తీసుకొని అందులో ఈ ప్రసాదాన్ని వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈమెకు ఈరోజు ఎర్రటి వస్త్రాలు మనం సమర్పించాలి. అంటే ఎర్రని చీరను మనం ధరింపజేయాలి. అలానే నీరు కూడా ఉంటే ఎరుపు రంగు చీరను కట్టుకోవాలి. అలానే ఈరోజు ఎరుపు అక్షింతలతో అమ్మవారికి పూజ చేయాలి. అలాగే ఎరుపు రంగు పుష్పాలతోనే అమ్మవారి పూజ చేయాలి. దుర్గా సూక్తం పారాయణ చేయాలి. అలానే ఓం దుమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠించాలి. అష్టమి రోజు దుర్గాదేవి అష్టోత్తరాన్ని, దుర్గా అష్టకాన్ని తప్పకుండా చదువుకోవాలి. అలానే లలిత అష్టోత్తరాలను కూడా పారాయణ చేసుకోవచ్చు. ఈరోజు అమ్మవారు కాళరాత్రి రూపాన్ని ధరిస్తారు. ఈరోజు ఈ మంత్రాన్ని మీరు 3 లేదా 11 లేదా 27 సార్లు లేదా 108 సార్లు జపించాలి. ఏకవేణి జపకర్ణి పూరా నగ్న ఖరాస్థిత లంబోష్టి కర్ణికా కర్ణి తైలచ్యాక్త శరీరిని వామ పాదోల్లి సల్లోహలిత కంటకాభూషణ వరమూర్ధధ్వజా కృష్ణ కాళరాత్రిన్ భయంకరి. కాళవర్ణంతో త్రినేత్రాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఈమె వాహనం గార్ధవం. ఈమె ఉపాసన వల్ల సర్వ విపత్తులు తొలగిపోయి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి. ముందుగా ఆ రోజు ఉదయం లేదా సాయంత్రం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు పూజ చేసే సమయంలో అష్టమి గడియలు తప్పకుండా ఉండాలి. తలకు స్నానం చేసి శుచైన వస్త్రాలను ధరించి మీ ఇంటిలో దుర్గాదేవి ఫోటో ముందు కానీ లేదా విగ్రహం ముందు ఒక ఎర్రని వస్త్రం వేసి అందులో పీచు తీయని కొబ్బరికాయ ఒకటి పెట్టాలి. దానికి గంధం బొట్టు పెట్టి కుంకుమ కూడా పెట్టాలి. తరువాత అమ్మవారి ముందు స్వచ్ఛమైన నేతితో దీపం పెట్టాలి. నెయ్యి దొరకని పక్షంలో మీకు నచ్చిన తైలంతో దీపం పెట్టవచ్చు. తరువాత ఎర్ర పటిక బెల్లంను నైవేద్యంగా సమర్పించాలి. అలానే పూజ మొదలు పెట్టే ముందు మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. అమ్మా, మా ఇంటిలో ఉన్న నరదృష్టి అంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోయి
పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోనికి రావాలి అని చెప్పుకొని దుర్గాదేవి అష్టోత్తరంను చదువుతూ అక్షింతలతో ఆ కొబ్బరికాయను పూజ చేస్తూ ఉండాలి. ఇలా 108 నామాలు పూర్తి అయ్యాక అమ్మవారికి ఆ కొబ్బరికాయకి కూడా హారతి ఇచ్చి మీ దీపం గగనం అయిన తరువాత, అంటే మీ పూజ అనంతరం దీపం కొండెక్కాక ఆ కొబ్బరికాయని ఆ ఎరుపు రంగు క్లాత్తో మూట కట్టి మీ ఇంటి ముఖద్వారం ముందు కట్టాలి. కొంచెం ధూపంను చూపించాలి. అంటే మీరు ఇంటిలో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మీకు ఎడమ చేతి వైపుగా ఇది ఉండేటట్టుగా చూసుకోవాలి. కొన్ని రోజులకు ఇది పాడవుతుంది. అప్పుడు దాన్ని తీసి ఏదైనా పారే నదిలో కానీ లేదా చెరువులో కానీ బావిలో కానీ వేయచ్చు. ఈ పూజ చేయటం వలన మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్తుంది. అలానే బయట నుండి కూడా ఏ చెడు శక్తి ఇంటిలోనికి రాదు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మనం అసలు కుమారి పూజ ఎందుకు చేయాలి, కుమారి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి, కుమారి పూజకు ఎవరు అర్హులు, అంటే కుమారి పూజ ఎవరికి చేయాలి, ఈ పూజకు కావలసిన సామగ్రి ఏమిటి, పూజా విధానం ఏమిటి, ఈ పూజ చేస్తే మనకు కలిగే ఫలితం ఏమిటి, ఒక్కొక్కటి క్లియర్గా తెలుసుకుందాం. కొంచెం జాగ్రత్తగా వినండి. మనం ఏ పూజ చేసినా దాని ఆంతర్యం ఏమిటి, నియమాలు, విధానం, ఫలితం అన్నీ తెలుసుకొని చేయాలి. అందుకే నేను ఇవన్నీ చెప్పడానికి కొంచెం సమయం తీసుకుంటున్నాను. ఈ పూజా నవరాత్రుల్లో ఎప్పుడైనా ఈ కుమారి పూజను చేసుకోవచ్చు. కానీ అష్టమి, నవమి, దశమి రోజుల్లో ఈ పూజ చేయడం చాలా మంచిది. ముందుగా అసలు కుమారి పూజ ఎందుకు చేసుకోవాలి? అసలు దీనికి ఒక వృత్తాంతం ఉంది. అమ్మవారు బండాసురుడు అనే రాక్షసుణ్ణి సంహరించడానికి వెళ్ళినప్పుడు బండాసురుడు తన 30 మంది కుమారుల్ని పంపించాడు. అప్పుడు అమ్మవారు అనుకుంటుంది, అయ్యో ఈ చిన్న పిల్లల్ని నేను ఎలా చంపుతాను అని అనుకుంటుంది. కానీ వీరు రాక్షస పుత్రులు కదా అని అమ్మ ఆలోచించి తన శక్తిని అంతటిని ఉపయోగించి తనలో ఉన్న ఒక అంశను ఒక చిన్న బాలలాగా తయారు చేసి యుద్ధానికి పంపుతుంది. ఆ చిన్న బాల అంటే ఆ కుమారి ఆ 30 మంది రాక్షసుల్ని సంహరించి యుద్ధం చేస్తూ ఉంటే అమ్మవారు ఆ బాలను చూసి ఎంతో సంతోషిస్తుందట. అందుకే మనం కూడా ఈ నవరాత్రుల్లో బాల అంటే కుమారి పూజ చేస్తే అమ్మవారు అంత సంతోషిస్తుంది. ఇది ఒక కారణం. అయితే ఈ కుమారి పూజలో ఇంకొక ఆంతర్యం ఏమిటంటే మనం సుహాసిని పూజ చేస్తాం. అంటే ముత్తైదువులు పిలిచి వారికి తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి మనకు తగినట్టుగా వాళ్ళకి ఏ చీరో బహుమతిగా ఇస్తాం. అయితే వాళ్ళని తృప్తిపరచడం కన్నా కుమారి పూజలో చిన్న పిల్లల్ని మనం తొందరగా సంతోషపెట్టవచ్చు. అంటే వారు కొంచెం ఇస్తేనే చాలా తొందరగా తృప్తి పడతారు. అంటే అమ్మవారిని బాలా రూపంలో మనం శీఘ్రంగా తృప్తిపరిచి ఆనంద పెట్టవచ్చు. చిన్నపిల్లలకి ఏవైనా తినే వస్తువులు కడుపు నిండా పెడితే చాలు, వాళ్ళు చాలా ఆనందంగా మన వైపు చూస్తారు. అందుకే సుహాసిని పూజ కన్నా బాలా పూజ చాలా గొప్పది, ముఖ్యమైనది అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ పూజకు కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి చాలా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా పూజ లేదా కుమారి పూజ నవరాత్రి వేడుకల్లో ఒక ముఖ్యమైన సాంప్రదాయం. ఇది నవరాత్రి అంటే అష్టమి మరియు నవమి అతి ముఖ్యమైన రోజులు ఈ కుమారి పూజకి. కుమారి పూజ లేదా కన్యా పూజను నిర్వహిస్తున్న వారు ఎక్కడైతే ఆ పూజ చేస్తామో అనుకుంటామో ముందుగా ఆ ప్లేస్ శుభ్రంగా తడిగుడ్డ పెట్టి శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి. అక్కడే ఆ కన్యకు మీరు ఆసనాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మీరు కూడా శుచిగా ఉండాలి. అంటే పూజ చేస్తున్నప్పుడు మంచి వస్త్రాలు ధరించి ఏమీ తినకుండా పూజ చేయాలి. అయితే ఈ పూజ ఏ వయసు వారికి చేయాలంటే 2 నుండి 10 సంవత్సరాల లోపు కన్యలకు ఈ పూజ మనం చేస్తాము. ఒక పిల్లవాడిని కూడా ఆడపిల్లతో ఆహ్వానించాలి. ఎందుకంటే అతన్ని భైరవ్ అని లేదా పోతురాజని పిలుస్తారు. భోజన సమయంలో మీరు వారికి తప్పకుండా భోజనం పెట్టాలి. ఆహారం తీసుకున్న తర్వాత బాలికలకు పళ్ళు, బొమ్మల్ని ఇవ్వాలి. బాలికలకు చెడ్డ పదాలు ఉపయోగించకూడదు. ఆ రోజు వారిని మీరు కొట్టకూడదు. ఈ కుమారి పూజను అన్ని అవయవాలు ఉన్న కుమారికి మాత్రమే చేయాలి. అంటే అంగవైకల్యం ఉండకూడదు. పూజా సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, ఒక చెంబుతో నీళ్లు, హారతి ఇవ్వడానికి ఒక ప్లేటు, కర్పూరం, ఒక దీపం, అగ్గిపెట్టి, పువ్వులు, అలానే ఆమె ఒడి నింపడానికి వాయన సామాగ్రి. ఇది మీ శక్తి కొలది ఏవైనా పెట్టచ్చు.
వాయన సామాగ్రి అంటే పారాణి, బొట్టు, ఆడపిల్లలు ఇష్టపడేవి ఏవైనా మీరు ఇవ్వచ్చండి. ఈరోజు జడగంటలు కూడా తప్పకుండా ఇవ్వాలి, ఎందుకంటే ఆమె బాలా త్రిపుర సుందరి దేవి కదండి, అందుకని. అలానే తాంబూలం అంటే 3 తమలపాకులు, 2 వక్కలు, 1 కాయిన్, ఏవైనా పళ్ళు 2, అలానే కొత్త బట్టలు, అలానే ఏదైనా తీపి ఆవిడికి తినిపించాలి కాబట్టి ఏదైనా స్వీట్, ఇవన్నీ ముందుగా మనం సిద్ధం చేసుకొని ఉంచుకోవాలి. అయితే ఈ పూజ చేసేటప్పుడు మనం ముందుగానే చెప్పుకున్నాం, ఎక్కడైతే మనం చేస్తామనుకుంటామో ఆ ప్రదేశాన్ని తడిగుడ్డ పెట్టుకొని క్లీన్గా ఉంచుకొని అక్కడ వారికి పీటను కానీ కుర్చీ కానీ ఏర్పాటు చేసి వాళ్ళకి ఆసనం వేయాలి. ముందుగా ఆమెను బాలా త్రిపుర సుందరి దేవిగా మీ మనసులో భావించి ఆమెను తీసుకొచ్చి ఆ ఆసనంపై కూర్చుండబెట్టి, బాలా త్రిపుర సుందరి దేవికే ఈ పూజ చేస్తున్నాను అని మీరు భావించి ఈ మంత్రాన్ని 11 సార్లు మనసులో చెప్పుకోవాలి. ఆ తరువాత పూజను మొదలు పెట్టాలి. ఆ అమ్మాయి కాళ్ళు మనం కడగాలి. ఆ తరువాత ఆ కాళ్ళు కడిగిన నీళ్లను మన తలపై వేసుకోవాలి. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఉన్న పాపాలు అన్నీ తొలగిపోతాయని చెబుతారు. ఆ తరువాత ఆ కుమారికి గంధం పూసి బొట్టు పెట్టాలి. స్వయంగా అమ్మవారే అనుకొని ఆమె కాళ్లకు పసుపు రాసి పారాణి పెట్టి పూజించాలి. ఇప్పుడు నేను 9 రకాల పూలను సిద్ధం చేసుకున్నాను. అమ్మవారికి 9 అవతారాలకు ప్రతీకగా నవదుర్గలకు ఇష్టమైన 9 పువ్వులతో పూజ చేశాను. మీకు కలిగితే 108 పూలతో పూజ చేయండి. పుష్పాలతో అర్చించిన తరువాత ఆమె చేతికి కూడా 1 పువ్వును ఇవ్వండి. మీ దగ్గర ఉంటే కమలం ఇవ్వండి. ఆ తరువాత అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. తాంబూలంతో పాటు కొత్త బట్టలు, పువ్వులు, వాయన సామాగ్రితో ఆమె ఒడి నింపాలి. ఇప్పుడు నేను తాంబూలంలో ఏంటేంటి పెట్టానో మీకు చూపిస్తాను. తాంబూలం అంటే 3 తమలపాకులు, 2 వక్కలు, 1 కాయిన్, ఏవైనా 2 పళ్ళు, అలానే కొత్త బట్టలు, వాటితో పాటు ఇవన్నీ కూడా నేను అమ్మాయికి వాయన సామాగ్రి కింద ఇచ్చాను. ఆమెతో పాటు ఆ అబ్బాయికి కూడా గంధము బొట్టు పెట్టి పూజించి తిప్పండి. ఆ అబ్బాయికి కూడా ఏదో ఒక గిఫ్ట్ను ఇవ్వాలి. ఇప్పుడు ఆమెకు ఏదైనా తీపి పదార్థాన్ని తినిపించాలి. ఆ అబ్బాయికి కూడా తీపిని తినిపించి వీళ్ళిద్దరికీ కడుపు నిండా భోజనం పెట్టి ఆ తరువాత వాళ్ళు సంతోషపడేటట్టు వాళ్ళకి ఇష్టమైన గిఫ్ట్ను ఏదైనా ఇవ్వాలి. ఇక ఆఖరున వారికి ఇలా ఎర్రనీరు అంటే సున్నం పసుపు కలిపిన ఎర్రనీరులో కర్పూరం పెట్టి దిష్టి తీయాలి. అయితే ఎంతమంది కుమారులకి పూజ చేయాలి, పిలిచి పూజ చేస్తే మీకు ఐశ్వర్యం కలుగుతుంది. అలానే 2 బాలికలకి పూజ చేస్తే భోగము కలుగుతుంది, అలానే మోక్షం అందుతుంది. 3 అమ్మాయిలకి పూజ చేస్తే ధర్మము, అర్థము మరియు కామము అందిస్తుంది. 4 అమ్మాయిలకి పూజ చేస్తే మీకు అధికార ప్రాప్తి కలుగుతుంది. 5 అమ్మాయిలకి పూజలు చేస్తే విద్య అంటే మీకు ఉన్నత స్థానాల్లోకి వెళ్ళే అవకాశం కలుగుతుంది. 6 అమ్మాయిలకి పూజ చేస్తే 6 రకాల సిద్ధులు మీకు అందుతాయి. 7 అమ్మాయిలకి పూజ చేస్తే రాజ్యసభ అంటే మంచి ఉన్నత స్థానం, రాజ్యస్థానాన్ని పొందే అవకాశం మీకు కలుగుతుంది. 8 అమ్మాయిలకి పూజ చేస్తే సంపద పెరుగుతుంది. 9 మంది అమ్మాయిలకి పూజ చేస్తే పృథ్వీ యాజమాన్యం అంటే ఈ భూమినే పాలించే అధికారం మీకు లభిస్తుంది, అంతటి శక్తి మీకు లభిస్తుందని అర్థం. అయితే నవకన్యలతో పాటు ఒక పోతురాజు అంటాము, హైదరాబాద్ సైడ్ వాళ్ళు భైరవుడు అంటారు. ఒక మగపిల్లడవాడికి కూడా పిలిచి ఆ అబ్బాయికి కూడా వాళ్ళ పక్కన కూర్చోబెట్టి తనకి కూడా భోజనం పెట్టాలి. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మనసులో అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. అలానే తప్పకుండా వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని మీరు పొందాలి. మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్కారం.